శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. మొదటి అధ్యాయం 13-14 శ్లోకాలు చెప్తాం. చూస్తున్నారా? పదమూడు 14 చూస్తున్నారా? తతః శంఖాశ్చ భైర్యశ్చ పణవానక గోముఖాః సహసైవ అభ్యహన్యంత స శబ్దస్తుములో అభవత్. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. ఈ శ్లోకాలను ఈ పూట మననం చేయాలి. వెనుక సందర్భం ఎంతవరకు వచ్చిందంటే, కథాపరంగా భీష్ముడు శంఖనాదం చేశాడు, పెద్దగా సింహనాదం చేశాడన్నారు. ఉచ్చైహి సింహనాదం నినద్య అన్నారు. అంటే మనం దాన్ని తత్వపరంగా ఎట్లా చెప్పుకున్నాము? భీష్ముడు అంటే భోగేషణ పెద్దగా సింహనాదం చేసినప్పుడు వెంటనే అని ఈరోజు శ్లోకం, వెంటనే అని. తతః అంటే వెంటనే. ఎప్పుడు వెంటనే? భీష్ముడు ఎప్పుడైతే సింహనాదం చేశాడో దానికి సపోర్టుగా, సహకారాన్ని అందిస్తున్నందు అట్లుగా కౌరవసేన, కురుసేనలోని వాళ్ళందరూ కూడా శంఖములు, భేరులు, పనవములు, ఆనకములు, గోముఖములు అని 5 రకాల వాద్యములను మ్రోగినే అంటుంది శ్లోకం. మ్రోగించారని కూడా అనటం లేదు, ఎందుకంటే అన్ని కలిపి ఒక్కసారిగా మ్రోగినే అని అంటుంది. అట్లాగే మనలోన ఎప్పుడైతే జీవుడు, కౌరవసేనలోని జీవుడు అంటే కామముల వైపు ఉన్న జీవుడు ఎప్పుడైతే భోగిస్తాను అని జీవితంలో ముందుకు దూకుతాడో, అప్పుడు లోపల ఉన్న సైన్యం అంతా ఏ ఏ కామములు ఎటువెటు అంటే ఆయా ఇంద్రియ స్థానాల్లో ఉండి వాణ్ణి భోగమునకు ప్రేరేపణ ఎట్లా చేస్తాయి అంటే సపోర్ట్ ఇస్తాయి అన్నమాట, అన్ని కలిపి. ఆ విషయం ఈరోజు మనం మననం చేయాలి. ఎట్లా ఉంది అక్కడ? తతః శంఖాః భేర్యః పణవః ఆనకః గోముఖాః. పణవాః ఆనకః గోముఖాః 5 రకాలైన వాద్యములు. మనకేమో తెలియవు అవేమిటో, వాళ్ళు అక్కడ చెప్పారు కాబట్టి సరే అనాలి, కానీ అవి ఎట్లా మ్రోగుతాయో తెలియదు భౌతికంగా చూస్తే. యాజ్ ఎ ఇన్స్ట్రుమెంట్ అయితే మనకు అవి తెలియవు, కానీ తత్వపరంగా ఈరోజు మనం మననం చేసినా కూడా అవన్నీ మన లోపల ఎట్లా వస్తాయో మనము ఇప్పుడు మననం చేద్దాం. అంతకుముందు శ్లోకంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం చెప్పుకున్నాం పోయినసారి. ఏంటి? దుర్యోధనుడు ఏమంటున్నాడు? అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః భీష్మమేవ అభిరక్షంతు. అంటే ఎక్కడెక్కడ స్థానాల్లో ఉన్నారో, వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎక్కడెక్కడున్నాయో ఉన్న వాళ్ళందరూ కూడా భీష్ముని రక్షించాలని చెప్పాడు. అంటే మనం అయ శబ్దానికి ఒక తత్వపరమైన విచారణ చేసుకున్నాం. అయగతో ధాతు అని చెప్పుకొని, ఎవరికైనా కొంచెం గుర్తుందా? అంటే మనిషి ప్రవర్తనలో అయగతం అంటే ప్రవర్తన. గతి శబ్దానికి 3 అర్థాలు చెప్పుకున్నాం.
ఎవ్రీ టైం ప్రతిసారి మనం రిపీట్ చేస్తేనే మీకు అది ధారణ అవుతుంది. గతి శబ్దానికి ప్రవర్తన, ప్రాప్తి, ఎరుక. చెప్పండి. ఎరుక అంటే ఏమిటి? ఒక యాక్షన్. ప్రవర్తన అంటే మనం చేసినప్పుడు అది ప్రాప్తి కావాలి, అంటే మనం పొందాలి దాన్ని. దేనికోసం మనం అది చేసామో అది పొందటం. పొందిన దాన్ని మనం ఎరుకలో గుర్తించాలి, అంటే అవేర్నెస్ లో ఉండాలి. ఏం పొందామో తెలియాలి, అసలు ఏం చేసాము, దాంట్లో ఏం పొందాము, అది నా ఎరుక దాకా ఎట్లా వచ్చింది అని గుర్తింపు ఉండాలి. అంటే మెకానికల్ పని కాకుండా మనిషి అవేర్నెస్ తో పనిచేయటం. లౌకిక భాషలో అయితే మనం దాన్ని అలర్ట్నెస్ అంటాం. అలర్ట్ గా ఉండు అంటాం పనిచేసేటప్పుడు. అంటే అలర్ట్ గా ఉండు అన్నప్పుడు మనం పనిచేసేటప్పుడు బయట విషయం మీద దేని మీదనైనా చేస్తున్నాము, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అవేర్నెస్ అన్న పదం ఎట్లా ఉంది ఇంగ్లీష్ లో? రెండింటికి తేడా ఉంటుంది. అలర్ట్నెస్ కి అవేర్నెస్ కి తేడా ఉందా లేదా? అలర్ట్ గా ఉండటం అంటే బయట పని సరిగ్గా జరిగేటట్టు అలర్ట్ గా ఉంది. అవేర్నెస్ అంటే తన లోపల తన స్థితిని తెలిసి ఉండటం. తన స్థితి ఎట్లా ఉందో తెలిసి ఉంటే అవేర్నెస్ అంటాం. ఈ తేడా మనం తెలుగులో గాని మాట్లాడినప్పుడు రాదు. ఎందుకంటే ఎరుక అన్నాం అనుకోండి, దాని యందు ఎరుక అన్నది ప్రయోగమే, మన యందు కూడా ఎరుక ప్రయోగమే ఉంటుంది. కానీ ఇంగ్లీష్ లో ఈ భేదం బాగా మనకు అర్థమవుతుంది. దాని యందు కాదు కాన్సన్ట్రేషన్, అంటే తన స్థితి యందు అవేర్నెస్ ఉండటం, ఎరుక కలిగి ఉండటం అనేది మనం చెప్పుకున్నాం. ఆ చెప్పుకోవటంలో రెండు ప్యారలల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పుకున్నాం. మనం సమాంతరంగా రెండు ప్రక్రియలు జరుగుతున్నాయి. అవి ఏమిటి? చాలా ముఖ్యమైనది ఇది, ఎందుకంటే మొత్తం భగవద్గీత దాని మీద నడుస్తూ ఉంటుంది. ఏదంటే మన ప్రవర్తనలో ప్రతిసారి ఒక మానుష చర్య జరుగుతోంది, దైహిక చర్య జరుగుతోంది అన్న తేడా అని చెప్పుకున్నాం. హ్యూమన్ యాక్టివిటీ, బాడీలీ యాక్టివిటీ, ఫిజికల్ బాడీలీ యాక్టివిటీ ఒకటి, హ్యూమన్ యాక్టివిటీ ఒకటి జరుగుతుంది అని చెప్పుకున్నాం. అది గుర్తించటమే పాండవం అంటే ఇప్పుడు. ఎందుకంటే కురు అన్న శబ్దానికి చేయటం అంటే అది హ్యూమనా బాడీలీయా? ఏం చెప్తుంది? మనం ఎటైనా చేయొచ్చు దాన్ని. చేయమన్నారు అంతే. ఒక పని చేస్తున్నాను అన్నాను. ఎట్లా చేస్తున్నాను నేను? యాటిట్యూడినల్ బిహేవియరా లేకపోతే అవేర్నెస్ తో బిహేవియరా? మన కాండక్ట్ ఎట్లా ఉంది? అది ఇవన్నీ తెలియటం అనేదే మనిషిని మనిషిగా తీర్చిదిద్దేది అంటాం మనం మామూలు భాషలో చెప్తే. అందుకే హ్యూమన్ యాక్టివిటీ అందు మనకు అవేర్నెస్ ఉండటం అనేది ముఖ్యము. అది ఈరోజు తర్వాత శ్లోకంలో వస్తుంది. ఇక్కడ మనము కురువృద్ధ అన్న పదాన్ని మననం చేసాం పోయినసారి. అంటే ఏమిటి? బాడీలీ యాక్టివిటీస్ లోనే ఎదిగిన వాడైనాడు మనిషి. భోగేషణ అంటే ఏమిటి? బాడీలీ యాక్టివిటీస్ తోనే తను పెరిగిన వాడైనాడు, కానీ తన హ్యూమన్ యాక్టివిటీ అందు, పాండవ లక్షణం నందు తనకు వృద్ధి కలగలేదు అని పోయినసారి చెప్పుకున్నాం. మనిషి ఇప్పుడు వృద్ధుడైన తర్వాత, ముసలితనం వచ్చిన తర్వాత ఏమున్నాయి అనుభవాలంటే అన్ని దైహిక అనుభవాలే చెప్తాడు, కానీ బుద్ధిపరంగా ఎట్లా ఎదిగాడు, వికాసమును పొందాడు అన్నది చెప్పడానికి వాడికి ఏమీ రాలేదు అక్కడ. మరి యాక్టివిటీస్ జరిగినాయా లేదా? అన్ని ప్రవర్తనలు అయినాయా లేదా? జీవితాంతం ప్రవర్తించకుండా ఎవ్వరూ ఉండరు. కానీ ఎదిగిన వాళ్ళు ఎంతమంది? అందుకే మనిషి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారమ్మో, మీకు తెలుసు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు అని పాట ఉంది. అంటే ఆ కృషి లేని వాళ్ళు ఎవరు? ఎన్ని ఫీల్డ్స్ లో, ఎన్ని రంగాల్లో కృషి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఋషులు అవ్వటం లేదు. కృషి ఉంది కానీ ఋషులు కాలేదు. అంటే ఆ ఋషి శబ్దం దేని చెప్తోంది మరి అంటే ఆధ్యాత్మిక ఎదుగుదలని చెప్తోంది. పాండవంతో ఎదిగేవాడు ఉంటారు? హ్యూమన్ యాక్టివిటీ అందు తనకు అవేర్నెస్ ఉండి తాను ఎదిగినవాడు. ఎలివేటింగ్ సెల్ఫ్ అంటాం దీన్ని. తన సెల్ఫ్ కాన్షియస్నెస్ ని ఎలివేట్ చేసుకోవటం, స్థాయి ఎదగటం అన్నమాట. అది ఋషులు, మహాపురుషులు అన్న అక్కడ చెప్పిన దానికి అర్థం. అట్లా ఎదగటం మనిషి. పిల్లలు ఏమవుతావు అని అడుగుతారు. ఏమవుతావు అంటే అందరూ ఏం చెప్తారు? డాక్టర్, ఇంజనీర్, లాయర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకా రకరకాల ప్రొఫెషన్స్ చెప్తున్నారు, కానీ ఆ మనిషిగా ఎదగటం గురించి ఎవరు మాట్లాడలేదు అసలు అక్కడ. మనం చెప్పము, వాళ్ళు మాట్లాడారు. మనం చెప్పం కాబట్టి వాళ్ళు మాట్లాడారు. పాపం మనం ఏ టార్గెట్ ఇస్తే అదే చేస్తున్నారు. కానీ మనిషిగా ఎదగటం అనేది చెప్పలేదు. మనిషిగా ఎదిగి మాధవుడు అవుతాడని ఇదివరకు చెప్పుకున్నాం మనం మొదలు పెట్టేటప్పుడే. ఇంకా ఎదిగి ఏమవుతాడు? పెద్దగా ఏం కాడు, పొడవైపోడు, లావైపోడు. ఎదగటం అంటే ఫిజికల్ కాదు,
కేవలం మాధవ స్థితికి ఎదగటాన్నే ఇక్కడ హ్యూమన్ యాక్టివిటీ అందు తన అవేర్నెస్ ని పెంచుకోవటం అని చెప్తూ వచ్చాం. ఇప్పుడు ఇవాళ శంఖములు భేరులు ఇవి ఎట్లా మ్రోగుతాయో మనం ఒక కోరిక కోరినప్పుడు అది మనం మన జీవితంతో ఉపమానంతో పోల్చుకుందాం. పోయినసారి చివర్లో చెప్పుకున్నాం పెళ్లిలో ఎట్లా మోగుతాయో గుర్తున్నా మీకు. పెళ్ళంటే అట్లాంటిది అనమాట. అన్ని మంగళవాద్యాలు మోగించి వాడిని కన్ఫ్యూజ్ చేసి మరీ పెళ్లి చేసేస్తారు. ఇంకా తర్వాత వెనక్కి తీసుకోవడం ఉండదు, అక్కడ విత్డ్రావల్ లేకుండా చేస్తారు. దాన్ని ఏమంటాడంటే ప్రహ్లాదుడు నిర్గమద్వార శూన్యం అయిన మందిరంబు చేరి అంటాడు. నిర్గమద్వార శూన్యం అంటే ఎగ్జిట్ డోర్ లేదట, దానికి ఎంట్రన్సే కానీ ఎగ్జిట్ లేదు, దాంట్లోకి ప్రవేశిస్తాడట మనిషి అని చెప్తాడు. అట్లా అది ఒక ఉపమానం. కానీ వేరే ఏదైనా సరే ఇది హాస్యం అనుకోవద్దు, దీని మీద పరిశీలనగా ఆలోచించండి అంతే. ఇక్కడ హాస్యం చేసింది వెటకారం కోసం కాదు, ఇట్లా ఎంటర్ అవుతాం ఒక విషయంలో. ఇప్పుడు ఒక పిల్లవాడికి మనం ఒక టార్గెట్ పెట్టాం, పెద్ద అయిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ కావాలి పెట్టుకున్నామా. ఇక్కడ ముందు ఈ 5ంటికి ధాతు అర్థం ఏం చెప్తుందో చెప్పుకొని ఆ ఉపమానం చెప్పుకున్నాం. పణవం అంటే పణ స్తుతో ధాతు అంటే పొగట్టం అన్నమాట. స్తుతి చేయటం అంటే ఏమిటి? పొగట్టం, గొప్పగా అనుకోవటం. భేరి అంటే ఈ భయే ధాతు అంటే భయమును కలిగించేవి భేరులు. శంఖం అంటే మనం ఏం చెప్పుకున్నాం? శంఖం అంటే శంఖణతి, సుఖం కోసం చేసే ఒక ప్రయత్నం ఏది ఉంటుందో అది శంఖం. ముందు శంఖం సుఖం కోసం ఒక ప్రయత్నం. పణవం అంటే దాన్ని గొప్పగా అనుకోవటం. భేరి అంటే అది భయమును కలిగించేది అయి ఉంటుంది. ఆనకం అంటే ఆన ప్రాణనే ధాతు, అదే ప్రాణంలాగా అనుకోవటం. గోముఖం అంటే ఇదే ఇంకా నాకు స్టెబిలిటీ ఇస్తుంది, నేను సెటిల్ అయిపోతాను. గో శబ్దానికి గచ్చతి సుస్థిరం అని అర్థం. అంటే ఇక దీంతో నాకు సాంగమంగళం నా జీవితం అనుకుంటాడు అనమాట. ఇది సాధిస్తే నేను అయిపోయింది, సెటిల్మెంట్ అనుకుంటాడు చూసారా. అటువంటి ఒక ప్రయత్నాన్ని గోముఖం అంటారు. ఇప్పుడు మనం చిన్నప్పటి నుండి ఒక పిల్లవాడికి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఒక టార్గెట్ ని ఫిక్స్ చేస్తాం. వాడు కష్టపడతాడు. 6వ తరగతి నుండే ట్యూషన్లు పొద్దున రాత్రి రుద్ది ట్యూషన్లకు పంపించి ఎగ్జామ్స్ రాయించి యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయించాము. అందులో వాడికి ఏమొచ్చింది చెప్పండి? ఏమొస్తుంది? ఇంత రుద్దితే ర్యాంక్ వచ్చింది అనుకున్నాం. వచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి కూడా వెళ్ళిపోయాడు. దీన్ని ఎట్లా అనుకున్నాం మనం? ముందు ఇది తనకు చాలా సుఖం కలిగించేది అని వాడి మైండ్ సెట్ ప్రిపేర్ చేస్తాం అన్నమాట. అంటే ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతే బిందాస్ లైఫ్ అంతా, ఇంకేమైనా కావాలా మనకు? ఇంకా అసలు ఏం అక్కర్లేదు మనిషికి అన్నంతగా దీనివల్ల అన్ని వస్తాయి అన్నట్టు వాడికి మైండ్ సెట్ ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు తర్వాత ఇది శంఖం అనమాట. మనం ఊదాం శంఖం. ఇప్పుడు ఊదిన తర్వాత అప్పుడు పణవం భేరి అనమాట. ఇప్పుడు వాడికి ఎట్లా ఉంటుంది? ఈరోజు మనము చైతన్య నారాయణ కాలేజెస్ లో చూస్తున్నాం కదా, పిల్లలు పాపం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు? అవి భేరులు వాళ్ళకి. వీళ్ళు శంఖాలు ఊది పంపిస్తారు, వాళ్ళకి భయం. ఇప్పుడు ర్యాంక్ రాకపోతే అమ్మ నాన్న నన్ను ఏమంటారు. అది కూడా ఎట్లా ఉంటుందంటే సమానత్వం అని చెప్పే ఈ సో కాల్డ్ సొసైటీ ఏం చేస్తుంది? ర్యాంకింగ్ సిస్టమ్ వాళ్ళది ప్రతిసారి షఫ్లింగే. ఆ సెక్షన్స్ మార్చేస్తూ ఉంటాడు. ఈసారి వాడికి పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఈ ఎగ్జామ్స్ లో వాడిని డిగ్రేడ్ చేస్తుంటారు, బాగుంటే అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. ఇంకా వాడికి ఎట్లా స్ట్రెస్ ఉంటుందో ఒకసారి ఊహించండి మీరు. ప్రతి ఎగ్జామ్ కి అంత స్ట్రెస్ ఫీల్ అవుతాడు వాడు. ఫైనల్ గా నీట్ రాసేటప్పుడు కాదు ఇదంతా, ప్రతి చిన్న ఎగ్జామ్ కి ఆ టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా భేరీ కాదా? వాడు ఎప్పుడు డాక్టర్ అవుతాడో ఏమవుతాడో చేస్తాడో కానీ ముందు చచ్చురుకుంటున్నాడు, చచ్చిన శవం అవుతున్నాడు వాడు. అది మనకు అవసరం లేదు. మనం శంఖం ఉదయం కదా, ఇదే సుఖం, ఇదే చేసి తీరాలి అని అన్నాం కాబట్టి వాడు ఆ పని చేస్తున్నాడు. ఇప్పుడు అది భయమును కలిగిస్తుంది లోపల మనిషికి. ఎందుకు? ఇది లేకపోతే నేను లేను. అసలు ఆత్మహత్య చేసుకోవడానికి అంత అవసరమా చెప్పండి? మనిషికి ఏమైనా తిండి లేక చచ్చిపోతాడా ఎగ్జామ్ లో సీట్ రాకపోతే? చెప్పండి, అవుతుందా? కానీ వాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే ఎంత వాడు పిరికితనంలో బ్రతికేటట్లు మనం చేసామని చెప్పండి. అంటే అది లేకపోతే నేను లేను ఇంకా, అంతే కదా దాని అర్థం. నేను ఉండలేను అనుకొని అదే నాకు సర్వం అనుకున్నట్టుగా క్రియేట్ చేసిన పాపానికి వాళ్ళు ప్రాణం తీసుకుంటున్నారు. అంత
అట్లా రాని వాళ్ళు కూడా తర్వాత తర్వాత ఫ్యూచర్ లో ఎన్నో సాధించిన వాళ్ళు ఎంతో మంది ఉండగా కూడా మనం ఇదే ముఖ్యమైనది అన్నట్లు కాలేజ్ వాళ్ళు పేరెంట్స్ ఇద్దరు కలిసి చంపుతారు. అది భయమును కలిగిస్తుంది. అంటే ఏ సుఖం కోసం ప్రయత్నం చేసినా దాని వెనుక భయం ఉండకుండా ఉండదు. సాధించాలి అనే పట్టుదల వెనుక సాధించలేకపోతే ఏమవుతుందో అన్న ఒక భయం కూడా వాడికి చాలా ఉంటుంది. ఎప్పుడు అదే తన ఉనికి అనుకున్నప్పుడు, అంటే దాంతోనే నా గుర్తింపు అనుకున్నప్పుడు. మామూలుగా చేయటం తన ధర్మం, చెయ్యాలి. కానీ అందుకే ఏం చెప్పాడు, ఫలమును ఆశించకుండా చేయమని చెప్పింది భగవద్గీత. అప్పుడు ఎట్లా ఉంటుంది, స్ట్రెస్ ఉండదు. ఫుల్ ఎఫిషియన్సీతో తను ప్రయత్నం చేస్తాడు, కానీ స్ట్రెస్ స్ట్రెయిన్ ఫీల్ అవ్వడు. ఏదైనా ఒకటే, జయాపజయాలు సమానం అనే బోధన భగవద్గీత అంతా కూడా. అట్లా కాకుండా ఇదే నీ జీవితం అని సెట్ చేసినందువల్ల భయం కలుగుతుంది. ఆ తర్వాత పణవం మోగుతుందట. ఇప్పుడు శంఖము భేరి మోగింది, ఇప్పుడు పణవం అంటే ఏమిటంటే ఇదే గొప్పతనం అని. ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మా వాడు చైతన్య కాలేజ్ లో ఈ సెక్షన్ లో, దాని పేర్లు ఏం పెడతారో వీడికి తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. టాప్ సెక్షన్ కు పేరు ఉంటుంది, స్టార్ సెక్షన్ ఏదో ఉంటాయి అనుకోండి, సూపర్ ఏమిటో అవన్నీ ఉంటాయి. మావాడు ఆ బ్యాచ్ లో ఉన్నాడు అని చెప్పుకోగానే వీళ్ళకి ఎంత బాగుంటుందంటే, తల్లులేమో కిటీ పార్టీల్లో, తండ్రులేమో ఆఫీసులో, ఇట్లా వాట్సాప్లో, ఇట్లా చాటింగ్ లో దాన్ని ఎంతో పొగుడుకొని గొప్పగా చెప్తారు. ఇప్పుడు వీడు చస్తుంటాడు అది మెయింటైన్ చేయలేక. వచ్చేసరికి డిగ్రేడ్ అయింది అనుకోండి, నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి డిగ్రేడ్ అయితే ఇప్పుడు వీళ్ళందరికీ ఎట్లా ఉంటుంది, ఏదో మొహం తలకాయ కొట్టేసినంత బాధపడిపోతారు వాళ్ళు. అక్కడ ఏమన్నా ఉందా? అంత ఏమీ లేదు. అందరు పిల్లలు డిగ్రేడ్ అవుతుంటారు, అప్గ్రేడ్ అవుతుంటారు, అందరికీ తెలుసు అది. అయినా సరే బిల్డప్ అన్నమాట, మనం అట్లా చేసుకుంటూ ఉంటాం. అది లేని దాన్ని ఊహించుకొని అదే స్తుతి. స్తుతి అంటే అదే కదా. అట్లా ఇప్పుడు స్తుతి పణవం, తర్వాత గోముఖం. ఇంకా దీంతో ఎట్లా ఉంటుందంటే, వాడు సెటిల్ అయిపోయాడండి, మా వాడి జీవితంలో సెటిల్ అయిపోయాడు. ఆ సెటిల్ అయిన వాడికి పెళ్లి చేసిన తర్వాత ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎంతమంది తయారయ్యారు ఇప్పుడు. ఏది అన్ని బాగా సెట్ అయ్యి ఆ సెటిల్ అయిన వాడికి ఇప్పుడు ఆత్మహత్యలు, హత్యలు కూడా. మొన్న మీరు చూసారా, అది ఒక ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ని వాళ్ళ మనవడే చంపేశాడు, పొడిచి చంపాడట. అసలు వీడికైతే అది తలుచుకుంటేనే అసలు ఏం జరిగింది ఉంటుంది చెప్పండి. ఆ ఇండస్ట్రియలిస్ట్ ఎంతో కష్టపడి పైకొచ్చాడు, స్వశక్తి మీద పైకొచ్చిన తర్వాత ఎంత గారాభంగా పెంచుంటాడు. ఎంతో ఆస్తి ఇచ్చినా సరిపోలేదు వాడికి. ఏం కావాలి? ఆధిపత్యం కావాలి. అర్హత లేకపోయినా ఆధిపత్యం ఎట్లాగైతే దుర్యోధనుడు అడిగాడో, ఆ రోజు ఇట్లా చంపలేదు, ఇంకా నయం దుర్యోధనుడు. ఇప్పుడు ఇంకా దుర్యోధనుని మించిపోయారు వీళ్ళందరూ. పొడిచి కసిదీర చంపాడని వచ్చింది అందులో. అంటే మనము అంత ఇచ్చి కూడా సంస్కారం ఇవ్వకపోతే మనం ఏమిచ్చినట్టు? ఆస్తులు కాదు ఇవ్వాల్సింది, సంస్కారం ఇవ్వాలి. వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి. కానీ ఈ కీర్తి ప్రతిష్టలు, డబ్బు శాశ్వతం అనే ఎడ్యుకేషన్ ఉంటే ఎప్పుడు బాగుపడదు మనిషి. గారాబం చేసి చెడగొట్టి పైగా సంస్కారం లేక తనకే ముప్పు వచ్చింది. ఇప్పుడు ఎవరికి ముప్పు వచ్చింది? వాడు ఉన్నాడు, వాడు ఏమన్నా అవుతాడు, కానీ ఈయనకి ఇంత బతికి ఇంటెనకని చచ్చినట్టు మనవడి చేతిలో చావాల్సి వచ్చింది. ఎందుకు? కేవలం సంస్కారాన్ని, కల్చర్ని నేర్పించినందువల్ల. వాల్యూస్ లేవు, ఏవి లేవు మనిషికి. అది లేకపోతే ఆస్తులు ఇచ్చినా దండ, వాడికి సుఖం ఉండదు అక్కడ. మనం ఏమనుకున్నాం? సుఖం ఇస్తున్నాను అనుకున్నాం మనం, కానీ అది లేదు అక్కడ. ఇప్పుడు ఇది సెటిల్మెంట్. గోముఖం అంటే ఏమిటంటే, ఇది అయిపోతే స్థిరంగా ఉంటాడు ఇంకా వాడికి ఏ లోటు ఉండదు అన్నలాగా ఈ 5 అంశాలను మనం ఒక సుఖంలో ప్రయోగం చేస్తాం. ఒక పిల్లల మీదనే కాదు, మన మీద మనకు కూడా ఏ కోరిక కలిగినా సరే ఇది తీర్చేసుకుంటే ఇంకా నేను హాయిగా ఉంటానని అనుకుంటారా లేదా? మనసులో తొలుస్తోంది, ఇది కావాలి అనుకుంటాడు. పెద్దవాళ్ళు ఎక్కువగా ఏమనుకుంటారు, మగవాళ్ళు అయితే ఒక ఇల్లు కట్టాలనుకుంటారు. మాక్సిమం ఎక్కువ అదే ఉంటుంది కదా. అట్లా అయితే ఇంకా రిటైర్మెంట్ రోజుకి నేను ఒక సొంత ఇల్లు కట్టుకుని హాయిగా ఉంటానని అనుకుంటాడు. హాయి ఇంట్లో ఉండదని తెలియలేదు, ఎక్కడ ఉంటుంది? మనసులో ఉంటుంది. ఆ మనసుకు హాయి వచ్చేటట్టుగా ఏదైనా చేసి ఉంటే హాయిగా ఉండేవాడు రిటైర్మెంట్ తర్వాత. కానీ మనసుకు హాయి వచ్చేది చేయలేదు, ఇంట్లో హాయి ఉంటుందని అనుకున్నాడు. అది కూడా స్టేటస్ కి తగ్గ ఇల్లు అనుకున్నాడు. అంటే ఇవన్నీ భోగాల మీద కాంక్షతో మనం ఎట్లా యుద్ధ భేరిని మోగిస్తున్నామో చూడండి. ఇప్పుడు ఒక అబ్బాయి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత కష్టపడి అయ్యాడు అనుకుందాం, దానికే విలువనిచ్చి అయ్యాడు.
అప్పుడు వాడికి ఎంత ప్రెషర్ క్రియేట్ అవుతుంది ఈ లోకంలో నిజాయితీ పరుడికి, మీరు ఊహించగలుగుతారా? ఒక ఫోన్ కాల్ వస్తే ఒక రాజకీయ నాయకుడి దగ్గర నుండి వీడికి భేరి మోగినట్టు ఉంటుంది లోపల. ఏం అడిగి చేస్తాడో ఇప్పుడు నేనే చెయ్యాలి, చేయకపోతే ట్రాన్స్ఫర్ చేస్తాడు, సస్పెండ్ చేస్తాడు, ఇంకేదన్నా చేస్తాడు. ఇప్పుడు అది చేయాలంటే అంతరాత్మ ఒప్పుకోదు, చేయకుండా ఉండాలంటే వాడి పొజిషన్ ఒప్పుకోదు. వాడు ఇప్పుడు బ్రెడ్ లో శాండ్విచ్ లాగా తయారవుతుంది వాడి పరిస్థితి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏం కావాలి? ఐఏఎస్ అయిపోయిన తర్వాత ఊరుకుంటారు ఏమిటి? డబ్బు సంపాదించొద్దు, నిజాయితీగా ఉంటే ఎవరికి నచ్చుతుంది? భార్యకు కూడా నచ్చదు చివరికి. అంటే ఇవన్నీ ఎట్లా మ్రోగుతున్నాయి ఒక్క సుఖం వెనుకాల, మనం ఊహించిన ఒక సుఖం వెనుకాల ఎన్ని భయన్మును కలిగించేవన్నీ మ్రోగి మనను కలత చెందించింది. దాన్ని ఏమంటారు? సహసైవ అభ్యహన్యంత అన్నారు ఆ పదంలో. అవన్నీ కలిపి ఒక్కటిగా ఒక్క శబ్దం మోగిందట పెద్దగా. ఆ శబ్దం ఏమిటి? తనకు మనసు కలత కలిగించటం. తుములహ అభవత్, వ్యాపించింది అదంతా కూడా, దేహం అంతా. అంటే మనిషి ఇన్ని చేస్తున్నప్పటికీ సుఖంగా లేడు అని చెప్పటానికి ఒక పదం సరిపోతుంది భగవద్గీతలో. అది కలత కలిగిస్తుంది మనిషి లోపల. ఆ శబ్దం ఎట్లా అయింది? పోయినసారి ఒక ఉపమానం చెప్పుకున్నాం మనం, సైలెన్స్. అది ఏంటి సినిమాల్లో ఇప్పుడు భయంగా ఉండేటట్టు, హారర్ సినిమాలో ఏదైనా అంత సైలెన్స్ చూపించి ఒక్క శబ్దం చూపిస్తాడు చూసారా? అట్లా ఉంటుంది మన జీవితంలో. బాగా ఉన్నవాడు ఊరికే ఉండలేక ఒక కోరిక పుట్టగానే వాడికి లోపల దడదడమని ఆడుతుంది అనమాట. ఇప్పుడు ఎందుకు? అది టార్గెట్ ఓరియంటెడ్ కదా, అది చేసి తీరాలి, అదే నాకు మొత్తం అంతా అనుకొని ఎప్పుడు అనుకుంటామో అటువంటి ఒక కలత కలిగిస్తుంది అని చెప్పింది ఆ శబ్దం, ఈ శ్లోకం. అయితే ఇక్కడ తతః శబ్దం ఉంది మొదట, తర్వాత కూడా వెంటనే మళ్ళీ తతః అన్నారు. ఇక్కడ ఈ రోజు ఈ శ్లోకం చెప్పుకున్నాం, వినండి, చెప్పండి. తత శ్వేతైర్ హయైర్ యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతు. ఇది చాలా గొప్ప శ్లోకము. ఇదేం వర్ణన చేస్తుందంటే ఇప్పుడు జీవుణ్ణి పరిచయం చేస్తుంది భగవద్గీత మనకు. ఇది కృష్ణార్జునుల రథాన్ని వర్ణిస్తున్న శ్లోకం. తతః వెంటనే ఏం జరిగిందట? ముందు మామూలు అర్థం చెప్పుకుంటే, శ్వేతైర్ హయైర్ యుక్తే తెల్లటి గుర్రములు కలిగిన మహతి స్యందనే గొప్పదైన రథమునందు స్థితౌ ఉన్నవారైన మాధవ పాండవ. మాధవుడంటే కృష్ణుడు, పాండవ చైవ పాండవ చ ఏవ, ఇద్దరు కలిసి దివ్యౌ శంఖౌ ప్రదత్మతు, దివ్యమైన శంఖములను పూరించారట. ఒక్కసారిగా పూరించారు. ఎవరు? అక్కడ పాండవుడనే జీవుడు, మాధవుడనే సచ్చిదానంద పరబ్రహ్మతత్వం ఏదుందో ఆత్మ, అది రెండు కూడా ఒక్కసారిగా శంఖాన్ని ఊదాయట అని దీనికి మామూలు అర్థం, అంటే వర్డ్ మీనింగ్. ఇప్పుడు అర్థం చేసుకుందాం. తతః వెంటనే అన్నారు. వెంటనే అంటే ఎట్లా? వెంటనే ఎందుకు ఊదాడు స్వామి అంటే, భగవద్గీతలో మనం ఇక్కడ ఈ యుద్ధ వర్ణనలో, ఇంకా యుద్ధం తర్వాత కూడా గుర్తించాలి, సారథ్యం తీసుకున్నాడు అర్జునుడు. స్వామి యొక్క సారథ్యాన్ని కోరి తీసుకున్నాడు. మీకు అందరికీ ఆ సన్నివేశం తెలిసే ఉంటుంది. ఇప్పుడు యుద్ధానికి ముందు దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు కూడా కృష్ణుని సహాయం అడగటానికి వెళతారు. వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ముందు అర్జునుడు వెళ్తాడు, ముందు దుర్యోధనుడు వెళ్తాడు. దుర్యోధనుడు వెళ్ళి ముందు కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. ఆయన కాళ్ళ దగ్గర నేనే కూర్చునేదని వాడు అహంకారం అడ్డం వచ్చి ఏం చేస్తాడు? వెళ్ళి తల దగ్గర కూర్చొని ఉంటాడు. నిద్రపోయినట్టుగా నటిస్తున్నాడు స్వామి, నిద్రపోవటం లేదు అక్కడ. నటిస్తుంటే వాడు వెళ్ళి తల దగ్గర కూర్చుంటాడు. తర్వాత అర్జునుడు వచ్చి పాదాల దగ్గర కూర్చుంటాడు. స్వామి లేచి ముందెవరిని చూస్తాడు? అర్జునుడి వైపు చూసి, బావా ఎప్పుడు వచ్చి తీవు అని పలకరిస్తాడు. పలకరిస్తే నేను కూడా ఉన్నానంటాడు వెనకొని. నేను కూడా ఉన్నాడంటే సరే, ఇద్దరిని పలకరించాడు. పలకరించిన తర్వాత తన సైన్యాన్ని పంచమని అడిగినప్పుడు ఫస్ట్ చాయిస్ ఎవరికి ఇవ్వాలి అంటే
దుర్యోధనుడు ఏమంటాడు, నేను ముందు వచ్చాను కాబట్టి నాకు చాయిస్ ఇవ్వాలంటాడు. అప్పుడు స్వామి ఒక ట్రిక్ ప్లే చేస్తాడు. ఏమిటంటే, చిన్నవాడు కాబట్టి అర్జునుడికి ముందు చాయిస్ ఇవ్వాలంటాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, దుర్యోధనుడి అంటే ఫస్ట్ డివిజన్ ఎట్లా ఉంది ఇప్పుడు, ఆ నారాయణి సేన 7 అక్షౌహిణుల నారాయణి సేన అంతా ఒకవైపు ఉంటుంది, నేను ఒక్కడిని, అది కూడా ఆయుధం లేకుండా ఒకవైపు ఉంటాను అన్నాడు. ఇప్పుడు చాయిస్ ఎవరికి అంటే దుర్యోధనుడికి ముందు ఇవ్వలేదు, నేను ముందు వచ్చాను అన్నా కూడా. ఎందుకంటే అక్కడ ఒక శంక కలిగిందట మాధవుడికి, వీడికి ఈ దుర్బుద్ధి వాడు అడగడట్లాగు, అయినా ఇన్ కేస్ ఏదైనా దుర్బుద్ధి కలిగి కొంచెం ఏమైనా తెలివి పనిచేసి నన్ను కోరుకున్నాడు అనుకో, నేను అధర్మపక్షం అయిపోతాను, అప్పుడు మొత్తం తిరగదిప్పినట్టు అవుతుంది. కాబట్టి ఆ చాయిస్ కూడా ఇవ్వలేదు స్వామి. అసలైతే వాడికి కలగదు అటువంటి సద్బుద్ధి, తెలుసు స్వామికి. అయినా సరే ఆ కాస్త రిస్క్ కూడా తీసుకోకుండా ఏం చేశాడు, దుష్ట దోషాన్ని శంకించాడట. వాడికి అటువంటి బుద్ధి కలిగిందంటే అధిష్టానం అధర్మపక్షం అయిపోతుంది, అట్లా జరగకూడదు ఎప్పుడు అని ఇవ్వలేదు. అప్పుడు అర్జునుడికి ముందు చాయిస్ ఇస్తే ఏం చేశాడు, నువ్వే కావాలని అడిగాడు. అప్పుడు అర్జునుడు ఒక మంచి మాట చెప్తాడు, నువ్వు కూడా యుద్ధం చేస్తే ఇంకా నేనెందుకు, నా పౌరుషం ఎందుకు అన్నాడు. నువ్వు ఆయుధం పడితే నేనెందుకు, నా పౌరుషం ఎందుకు, నేనున్నా, నాకు నువ్వు ఉండు చాలా అండగా, అంతే, నువ్వు ఆయుధం పట్టక్కర్లేదు. అంటే అధిష్టానం అండగా ఉంటే చాలు, యుద్ధం చేయవలసింది జీవుడే. ఇంకా అధిష్టానం కూడా యుద్ధం చేస్తే వీడి పవర్ ఏముంది. ఆ మాట అని ఏమంటాడంటే, బాణం నాది బుద్ధి నీది అంటాడు. బుద్ధి స్థానంలో స్వామిని కూర్చోబెట్టుకుని నేను బాణం వేస్తా, కానీ బుద్ధి నీది, గైడెన్స్ అంతా నీది, నువ్వు ఉంటే చాలు, నేను నాకు ఆ శక్తి ఉంది, యుద్ధం చేయగల నిపుణత నాకుంది, నువ్వు నాతో ఉంటే చాలు అని కోరుకొని అర్జునుడు సారథిగా పెట్టుకున్నాడు స్వామిని. ఇక్కడ ఆ సన్నివేశం వస్తుంది ఇక్కడ. అంటే మాధవుడి సారథ్యంలో అర్జునుడు ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా దాటగలిగాడు. అదే విషయము మనకు కర్ణుడి విషయంలో వచ్చినప్పుడు శల్య సారథ్యం అంటారు. ఎప్పుడైనా విన్నారా? అదొక నానుడిగా కూడా ప్రసిద్ధి. శల్య సారథ్యం అంటే ఎట్లా ఉంటుందంటే, శల్యుడు ఆ రోజు, శల్యుడు అంటే నకుల సహదేవుల మేనమామ, మోసం చేసి వాళ్ళ పక్షం తీసుకున్నారు వాడిని. దుర్యోధనుడు మోసం చేసి వాళ్ళ పక్షం వచ్చేటట్టు చేసుకున్నాడు. యుద్ధానికి వెళ్లే రోజు కర్ణుడికి శల్యుడు సారథ్యం చేశాడు. అతనికి ఇష్టం లేదు కర్ణుడికి సారథ్యం చేయటం, అయినా సరే నియమింపబడ్డాడు కాబట్టి దుర్యోధనుడు ఆజ్ఞ మేరకు చేశాడు. చేసి ఎట్లా అంటే, మాటి మాటికి డిమోటివేట్ చేసే మాటలు మాట్లాడటం, ఎత్తి పొడుపు మాటలు మాట్లాడటం, నీకేం చేతనవు, అర్జునుడి ముందు నువ్వేం చెయ్యగలవు అని, తన జన్మకు సంబంధించి నువ్వు ఒక శూద్రుడు అని, అదని ఇదని, అంటే మాటి మాటికి డిమోటివేట్ చేసే మాటలు మాట్లాడి ఆ సారథ్యంలోనే సగం ప్రాణం చచ్చింది కర్ణుడికి. పాప కర్ణుడి చావుకి చాలా కారణాలు ఉంటాయి, ఒక్క కారణం కాదు, అది తర్వాత చెప్పుకుందాం. సారథ్యాన్ని ఎంచుకోవటంలో మనం ఎట్లా ఉండాలి మన జీవితంలో. ఇప్పుడు అర్జునుడికి కష్టం వచ్చింది చాలా సార్లు, కానీ కృష్ణుడు పక్కన ఉన్నాడు కాబట్టి, మనం సైంధవ వధలో చెప్పుకున్నాం, అప్పుడు అర్జునుడికి ఎంత గైడెన్స్ ఇచ్చాడు. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను అనేవాడు అర్జునుడు. అట్లా జరగకుండా మన జీవిత సారథ్యాన్ని ఎవరికి అప్పగించాము, లౌకిక దృష్టికి ఇచ్చామా లేకపోతే లోపల ఉన్న పరమాత్మ స్వరూపానికి ఇచ్చాము. ఇది చాలా ముఖ్యమైనది మనిషి జీవితంలో. ఆ వైపుగా అంటే ఎప్పుడు ఫస్ట్ డెసిషన్ అంటే జీవితంలో మనం ఏది పునాదిగా తీసుకుంటాం. ఈరోజు పునాదులు కదిలించాం మనం. పోయినసారి మనం చెప్పుకున్న మానుష చర్య సరిగ్గా జరగాలంటే, వీడి ఉద్దేశంలో అయితే సత్యం కూడా అది వీడి ఉద్దేశం కాదు, భారతీయ సనాతన ధర్మం చెప్పిన ప్రతి ఆచార వ్యవహారంలో మానుష చర్యకు తగిన ఆచారాలే ఉంటాయి, గాని అక్కడ దైహిక చర్యకు, ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి ఏ ఆచారం ఉండదు. ప్రతి చిన్న అలవాట్లో గాని, పండగల్లో గాని, ఏ అలవాట్లన్నీ ఇంట్లో ఆచారాల రూపంలో నేర్పించారో అన్ని కూడా మానుష చర్యతో మనిషి ఎదిగేటట్లు డిజైన్ చేయబడింది. వాటన్నిటిని ఈ రోజు ఏం చేశారు, మూఢనమ్మకాలను తీసిపారేశారు. మూర్ఖత్వం అనుకున్నారు భారతీయులది, అది కానే కాదు. అవి లేవు గనుకనే ఈ రోజు సమాజం చెడిపోయింది. ఎప్పుడైతే ఆ సనాతన సంప్రదాయపు విలువలన్నిటినీ అవి విలువలేనివని వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఎంత ప్రాముఖ్యతను మనం ఇచ్చామో అప్పటి నుండి పతనం మొదలైంది.
ఈరోజు మానవ జాతి పతనానికి వెళ్తుందా, వృద్ధి పొందిందా? అధః పాతాళానికి పోతుంది. ఇక్కడ అర్థం కావట్లేదు, ఇంట్లో వాళ్ళే చంపుకుంటున్నారంటే ఇంకింతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? ఎందుకు? పునాది తప్పు. మన పునాదుల్నే మార్చేసుకున్నాం. ఏ సంప్రదాయ విలువల మీద, సంస్కారపు విలువల పునాది మీద మన జీవితం నడవాలో ఆ పునాదులను మార్చేసుకున్నాం. ఇప్పుడు చాలా గొప్పగా చదువులు చదువుకున్నాం అనుకొని చాలా గొప్పగా విరవీగుతున్నారు. కానీ సంస్కారము అనే విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది సమాజం, పూర్తిగా ఫెయిల్ అయింది. కనుక ముందే మన సారథ్యాన్ని ఎవరికిస్తాం, ఎటువైపు ఉంటాము అనే దాని మీదనే మన గెలుపు ఓటములు ఎప్పుడైనా ఉంటాయి. మనం ఎంత కృషి మరి కర్ణుడు అర్జునుడితో సమానమైన వీరుడు, అసలు సందేహమే లేదు. ఎందుకంటే అర్జునుడికే సందేహం వస్తుంది ఒక్కోసారి, నాకంటే గొప్పవాడేమో అని. అయినా సరే అంత వీరత్వము శూరత్వము ఉండి, దానవీరుడు, మంచి గుణం కూడా ఉండి, దుష్ట సహవాసం వల్ల, శల్య సారథ్యం వల్ల, అనేకమైన కారణాల వల్ల కర్ణుడు చచ్చిపోవాల్సి వచ్చింది. ఇక్కడ భీష్ముడు కూడా చెప్పుకున్నాం, భీష్ముడు కూడా అర్జునుడితో సమానమైన యుద్ధ నిపుణత కలిగిన వాడు, అయినా సరే ఓడిపోవాల్సి వచ్చింది. అంటే మనకు టాలెంట్స్ ఉన్నంత మాత్రం చేత, మనకు తెలివితేటలు ఉంటే సరిపోవు. వాటిని నడిపించే మన ఉద్దేశం ఏమిటి, దాని వెనకాలన్న మన ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నాం, జీవిస్తున్నాం అన్నదే ముఖ్యం. కనుక ఎంత సాధించామనేది కాదు, ఎట్లా చేశామనేది ముఖ్యం. సాధించడం డొంక మార్గాల్లో ఎంతైనా ఎదగచ్చు. ఈ రోజు మనం పిల్లలకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా ఎట్లా ఉందంటే, వాళ్ళకు డబ్బు వల్ల ఫేమస్ అవ్వాలి, లేదా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి, వాడు అప్పుడే గొప్ప అన్న ఒక రకమైన భావాలను మనం కలిగిస్తున్నాం. చాలా తప్పది. వాడు ఎట్లా అనుకుంటున్నాడు, తప్పు మార్గంలోనైనా సరే ఫేమస్ అవ్వాలి. ఇప్పుడు ఒక ఏదైనా వీడియో కానీ ఏదైనా అప్లోడ్ చేస్తే దానికి ఇప్పుడు ఎక్కువ లైక్స్ రావాలి, ఎక్కువ వ్యూస్ రావాలి. మంచి కంటెంట్ ఉన్న వాటికి అంత తొందరగా వస్తాయా? రావు. అది తెలుసు వాడికి. ఇప్పుడు వాడికి లైక్స్ అండ్ షేర్స్ అవి రావటం, వ్యూస్ రావటమే ముఖ్యం అనుకుంటే, వాడు నెగిటివ్ కంటెంట్ పెట్టైనా సరే నేను అది సాధిస్తాను అంటున్నాడు. చేస్తున్నారా లేదా? ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు అంతా ఇదే కదా ఉన్నది. అంటే తప్పుడు దారైనా సరే నాకు అది లక్ష్యం. ఏమిటి? పాపులారిటీ, డబ్బు, ఈ రెండు రావాలి నాకు అనుకున్నాడు కాబట్టి తప్పుదారిలో అయినా చేస్తాడు వాడు. అది ముఖ్యం కాదు కదా. అక్కడ ఆ విలువ మనం నేర్పించలేదు కనుక వాడు తప్పుదారిలో అది సాధిస్తున్నాడు. ఇక్కడ వెంటనే అని చెప్తున్నారు. ఎప్పుడు వెంటనే? ఎప్పుడైతే ఒక భోగేషణ లోపల శంఖం మ్రోగించి దానికి సహకరించే అన్ని కోరికలు తనను రెచ్చగొడుతున్నాయో మనిషిని, వెంటనే ఏం చేస్తాడు? స్వామి శంఖం మోగిస్తాడట. స్వామి మోగిస్తాడు. యాక్చువల్ గా ఎవరు మోగించి ఉండాలి ఇక్కడ? ఆ రోజు సేనాధ్యక్షుడుగా ఉన్న ధృష్టద్యుమ్నుడు గాని మ్రోగించాలి, లేకపోతే రాజైన ధర్మరాజు మ్రోగించాలి. ఇక్కడ ముందెవరు మ్రోగించారు? స్వామి మ్రోగించారు. అంటే మోక్ష సాధన అనే యుద్ధంలో జీవుడికి ముందు సహకరించేది స్వామి. ముందంజలో ఉంటాడు స్వామి ఎప్పుడు. లీడర్ అంటే ఎవరు? ముందుండి లీడ్ చేసేవాడు లీడర్. కనుక ఈజ్ అ డిప్లొమాటిక్ లీడర్. చాలా బాగా మనం డ్రైవ్ చేయగలడు. అటువంటి సారథిని పెట్టుకుంటే ముందుకెడతాం. ఇప్పుడు వెంటనే అంటే మనకు ఒక భయం కలిగింది అనుకోండి, లేదా దుఃఖం కలిగింది. ఎట్లా తెలుస్తుంది మనకు భయం అది దుఃఖం అని? లేకపోతే ఒక రోగం వచ్చింది, పెయిన్ వచ్చింది అనుకుందాం. కడుపులో బాగా నొప్పి వస్తుంది. మనకు కడుపు నొప్పిగా ఉందని ఎట్లా తెలుస్తుంది? పెయిన్ ఈజ్ అ ఫీలింగ్. డాక్టర్ నిర్వచనం. పెయిన్ ఈజ్ అ ఫీలింగ్ కదా. ఎట్లా తెలిసింది అది? నర్వస్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంత సైన్స్ చెప్పేస్తారు ఇప్పుడు. ఫిజికల్ గా అంతే, ఫిజికల్ గా అయితే అంతే. కానీ మనము దాన్ని ఎట్లా తెలుసుకోగలిగామంటే, రోగం లేకుండా, కడుపు నొప్పి లేకుండా ఉండటం అనేది మనకు ఎప్పుడు తెలిసే సెన్స్. అంటే మనం స్టేబుల్ గా ఉండటం అనేది సహజమైన ఒక సెన్స్ మనకు ఉంది. దానికి డిస్టర్బెన్స్ కలిగితే అప్పుడు మనం దాన్ని నొప్పి అంటాం. అంతేనా? ఇప్పుడు మీకు అందరికి ఏం నొప్పులు లేవు,
కింద కూర్చోబెట్టి ప్రవచనం చెప్పాను అనుకోండి, ఇట్లా కదులుతుంటారు ఒక్కొక్క నిమిషం. అప్పుడు ఎందుకు మోకాళ్ళ నొప్పి వస్తుందంటే స్టేబుల్ గా లేరు మీరు. ఆ నొప్పి ఎందుకు తెలిసింది? మీకు కూర్చొని ఉంటే సుఖం, స్థిర సుఖం ఆసనం అంటాడు పతంజలి మహర్షి. అంటే ఆసనం ఎట్లా ఉండాలి? స్థిర సుఖాన్ని ఇచ్చేదిగా ఉండాలి. ఇప్పుడు కుర్చీలే స్థిర సుఖమైనాయి, కానీ ఇట్లా కూర్చొని సుఖాసనం అంటారు దీన్ని. ఇట్లా ఉండటం న్యాచురల్ పోస్టర్ మనిషికి, సుఖంగా ఉండటం. ఎప్పుడు ఇది భంగం కలిగిందో మనం దాన్ని ఒక నొప్పి రూపంలో గ్రహిస్తాం. ఫిజికల్ గానేమో నర్వస్ సిస్టమ్ ద్వారా సెన్స్ వెళ్తుంది బ్రెయిన్ కి, మనకు చెప్పింది అక్కడ నొప్పి ఉంది అంటే సరే అని మనకు అర్థమైంది. ఇది ఫిజికల్ గా. కానీ నాన్ ఫిజికల్ గా మన గ్రహింపు ఏమిటంటే వీ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ స్టెబిలిటీ ఆల్వేస్. అది ఎప్పుడూ ఉంది మనకు. దానికి ఏ రకంగా భంగం కలిగినా మనకు తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు మన లోపల ఏదైనా ఒక కలత కలిగే ముందే మనకేముంది? కలత వచ్చింది అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు బాధ, దుఃఖం, ఇప్పుడు ఎట్లా పెయిన్ దేహానికో మనసుకు కూడా అంతే కదా. మనసు కలత పడుతోంది అన్నాం అనుకోండి, ఏదైనా విషయం మీద బాధపడుతుంది అన్నాం అనుకోండి, మనకి ఎట్లా తెలిసింది అది బాధ అని, దుఃఖం అని? మనం స్టేబుల్ గా ఉన్నాం, మానసికంగా కూడా మనం స్టేబుల్ గా ఉన్నప్పుడు ఎవరో ఏదో మాట అనటం వల్లనో ఏదో విషయం రావటం వల్లనో మనకు కలత కలిగింది అంటే, మనకు కలత కలగటానికి ముందు ఉన్న స్థితి మన సహజ స్థితి. అది స్వామి యొక్క స్వరూపం. అంటే ఎలివేట్ అయ్యి మనకు అన్ని కనిపిస్తున్నాయంటే ముందే మనకు స్థిర సచిదానంద స్వరూపంలో ఆ సెన్స్ తీసుకుంటూ మనిషి ఉంటాడు. వీడు ఉండలేక ప్రతిసారి కెలుక్కుంటూ ఉంటాడు అన్నమాట. సరిగ్గా ఉండలేక ఏదో కావాలి వీడికి. ఇప్పుడు ఇప్పుడు తోచదు అంటారు, బోర్ కొడుతుంది అంటారు కదా. బోర్ కొట్టడం అంటే ఏమిటండి? అసలు ఈ కాలం మనుషులకు ఎంత బోర్ కొడుతుందంటే, ఆల్రెడీ టీవీ చూసుకుంటూ తింటూ కూడా బోర్ కొడుతుంది అంటాడు. మళ్ళీ సినిమాకి వెళ్దామని ప్లాన్ వేసుకుంటాడు. ఆల్రెడీ 2 యాక్టివిటీస్ చేస్తున్నాడు కదా, టీవీ ఒకటి చూస్తున్నాడు, తిండి తింటూ ఉన్నాడు, ఇంకా కూడా బోర్ కొడుతూనే ఉంది వీడికి. ఇంకొకటి కావాలి వాడికి, లేకపోతే ఇంకొకరితో మాట్లాడాలి, నలుగురితో కలిసి టీవీ చూడాలి, నలుగురితో కలిసి తినాలి. బోర్ కొడుతుంది అంటారు కదా. అంటే మీ ఉద్దేశం ఏమిటి? బోర్ కొట్టడం అంటే తెలుగులో తోచట్లేదు అంటే. తోచటం అంటే తోచటం అన్న పదంతోనే ఆలోచించి చెప్పండి. ఆలోచన కూడా తోచటం లేదంటాం అంటే రావటం లేదు, గ్రహింపుకు రావటం లేదనే దాన్ని తోచటం లేదంటామా? ఇప్పుడు ఆలోచనతో పోల్చినప్పుడు మనకి నాకేం తోచట్లేదు, ఎట్లా చేయాలో అని అన్నాం అనుకోండి, దాని అర్థం ఏమిటి? ఏ ఆలోచన నా గ్రహింపుకు రావట్లేదు అని అర్థం. ఇక్కడ బోర్ కొట్టినప్పుడు మనకు ఏం తోచట్లేదు, మనకు ఎప్పుడు పని లేదు పాడలేదు, అయినా సరే ఏదో తోచట్లేదు అంటున్నాం. ఏం తోచటం లేదు? ఉనికి తోచటం లేదు మనిషికి. సెన్స్ రావటం లేదు, నేను ఉన్నానన్న సెన్స్ రావటం లేదు వాడికి. ఇప్పుడు ఏదైనా చేస్తే నేను ఉన్నాను అనుకుంటాడు, యాక్టివిటీ కావాలి. ఉన్నవాడు ఉన్నట్లుగా ఉనికి తోస్తే వాడు తపస్సు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటారన్నమాట. అట్లా ఉండలేడు ఒక సామాన్యుడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే హ్యవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. అంటే ఒక్కడు కూడా ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడట. వాడి బుర్రకు తోచినట్లుగా, వాడి ప్రవృత్తికి తోచినట్లుగా కర్మ చేసి ఊరుకుంటాడు అంటుంది తర్వాత 3వ అధ్యాయంలో. అంటే ఒక్క నిమిషం కూడా ఏమీ చేయకపోతే నేను ఉన్నానని అనిపించదు అనమాట. అందుకే ధ్యానం చేయమని కూర్చోబెట్టామనుకోండి, మరి కొంచెం కదులుతాడు. ఎందుకంటే కదలకుండా ఉంటే వాడికి తెలియట్లేదు, నేను ఉన్నానా లేదా తెలియట్లేదు, గ్రహింపు రావట్లేదు వాడికి. కదిలి చూసుకుంటే ఇప్పుడు నేనున్నా. గోక్కోవడము అప్పుడే వస్తాయి అవన్నీ, అంతకుముందు ఏం ఉండవు, ఏం కరవదు, అసలు దోమ ఉండదు, ఎవరు కుట్టరు, ఏం జరగదు. వాడికి దురద వస్తుంది. అప్పుడు ఎక్కడి నుండి వస్తుంది అంటే వాడికి తోచట్లేదు అనమాట. కదలిక కావాలి. ఈ తోచకపోవటం అనేది ఒక సెన్స్ రావటం లేదు లోపల నుండి మనకు. ఎందుకంటే మనం అలవాటు పడి ఉన్నాం. ఎట్లా అలవాటు పడ్డాం? బయట ఏదైనా పని చేస్తేనే తను ఉన్నట్టుగా తోచే ఒక అలవాటు పడి ఉన్నాం కాబట్టి, బాహ్య కర్మల యందే ప్రవర్తించటం మీద మనం అలవాటు పడి ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి చేయకపోతే వీడికి ఇప్పుడు తోచదు. ఇప్పుడు తోచుట అనేది సెన్స్, లోపలి సెన్స్. ఇప్పుడు మనకు బాధ కలిగిన, నొప్పి కలిగిన, మనసుకు బాధ కలిగిన, దేహానికి నొప్పి కలిగిన
ఎందుకు తెలుస్తుంది అంటే దాని వెనకాల మన స్టేబుల్ రూపం గ్రహింపులోనే ఉంది, ఎప్పుడు ఉంది కాబట్టి పోల్చుకుంటాం మనం. పోల్చుకొని ఇది నాకు డిస్టర్బెన్స్, భంగం కలిగింది నాకు అని తెలుసుకొని బాధపడతాడు మనిషి. దాన్ని ఉంచుకోలేడు. మరి ఆ బాధ పోవాలనుకుంటారా ఉండాలనుకుంటారా? నొప్పి పోవాలనుకుంటారా ఉండాలనుకుంటారా? పోవాలనుకుంటాం. అంటే మనం దాన్ని భరించలేమన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు ఇదివరకు ఒకసారి ఉపమానం చెప్పుకున్నాం. ఒక తేలికైన పేపర్ ఇచ్చినా సరే కాసేపటి తర్వాత పట్టుకుంటే మనకి ఎట్లా ఉంటుంది? బరువే, పక్కన పెట్టేస్తాం. ఎందుకు అది బరువైంది? అంత తేలికైన పేపర్ మిల్లీగ్రాముల్లో ఉంటుంది దాని బరువు. ఆ మిల్లీగ్రాములు కూడా బరువే. మొదట్లో బరువు లేదు, కానీ కాసేపటికి అంటే ఎక్కువసేపు మనం దాన్ని పట్టుకోలేం, అది ఎంత తేలికైందైనా సరే. అట్లా ఎట్లాగో సేమ్ అదే రకంగా మనస్సు కూడా ఏ విషయాన్నైనా ఎక్కువసేపు పట్టుకుంటే భారం అయిపోతుంది దానికి. పెద్దది చిన్నది అని కాదు అక్కడ. బరువు ఇప్పుడేం మనం ఎత్తలేదు, పేపర్ చాలా తేలికైంది, అయినా దాన్ని పోయి కింద పెట్టేస్తాం. ఇప్పుడు అట్లాగే మనస్సు కూడా ఏ విషయాన్ని కూడా నిలుపుకోలేదు, అది వదిలేయాలి. వదిలేయకపోతే భారం అయిపోతుంది. ఇప్పుడు మనం పెద్ద బరువు అయినా సరే మనం ఎస్టిమేషన్ వేసి ఎత్తగలం. ఇప్పుడు ఒక బియ్య బస్తా ఉందనుకోండి, ఎత్తాలి అనుకున్నాం. ఎట్లా ఎత్తుతాము? ముందే దానికి ఎంత ఎత్తాలో అంత బరువుని చేతులకు ఇచ్చేస్తాం, దాన్ని లేపుతాం. అదే ఒక పేపర్ లేపాలంటే అంటే మనం కొలిచి ఆ బరువుని ఆ చేతికి ఇస్తున్నాం. అటువంటిది బరువైనా సరే ఎత్తగలం, కానీ దాన్ని ఎక్కువసేపు ఉంచుకోలేం, పట్టుకోలేం. తేలికైందైనా సరే ఎక్కువసేపు పట్టుకోలేం, వదిలేస్తాం దాన్ని. అట్లాగే మనస్సు కూడా. మనస్సు దేన్ని కూడా బయటి విషయాన్ని తీసుకోలేదు, అది వదిలేయాలనే ప్రయత్నం చేస్తుంది. కానీ వదిలేసినప్పుడేమో తోచదు. వదిలేస్తేనేమో తోచదు, ఉంచుకోదు. ఇప్పుడు దాని ప్రాబ్లం చూడండి మీరు ఎట్లా ఉందో. కావాలని అన్ని పట్టుకొచ్చుకుంటుంది మనసే వెళ్ళి విషయాలన్నిటినీ. ఏం తోచకపోతే ఎవడికో ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఏదో విషయం మాట్లాడతారు. మాట్లాడితే మనసుకి ఈర్ష్య, ద్వేషం, అసూయ అన్ని వచ్చేస్తాయి, రావా చెప్పండి? వస్తాయి. ఇప్పుడు దీన్ని తీసుకుంటుంది, కాసేపు టైం పాస్ చేస్తుంది. అది చేసిన తర్వాత ఉంచుకోలేరు, బరువు అవుతుంది, భారం అవుతుంది. వదిలించుకునే ప్రయత్నం చేస్తుంది. వదిలింది హాయిగా ఉండొచ్చు కదా, ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో కాల్ చేస్తుంది, ఇంకొకరికి పోల్చుకొని దాని మీద డిస్కషన్ చేస్తుంది. అంటే మనస్సు ఆడే ఆట ప్రవర్తన ఎట్లా ఉంది మనకు అంటే, ఒక ఆధారాన్ని పెట్టుకొని చక్కగా ఆట ఆడుకుంటుంది. ఆధారంతో పోల్చుకొనే మనకు ఆ విషయం వచ్చింది పోయింది, డిస్టర్బెన్స్ వచ్చింది పోయింది, ఇవన్నీ తెలుస్తున్నాయి. అది స్వామి యొక్క స్వరూపం. అంటే మనకు ముందుగానే, నీ ప్రవర్తనకి ముందుగానే స్వామి ఉన్నాడు అక్కడ. జీవుడు ప్రవర్తించబోతూ ఉంటే, అర్జునుడు శంఖం ఊదబోతూ ఉంటేనే స్వామి ఉండి నాతో పాటు నాతో సమానంగా ఊదుమన్నాడు అక్కడ. ఇద్దరు కలిసి ఊదారు. అందులో వ్యాకరణ విశేషం కూడా ఉంది. ఇందులో దివ్యౌ శంఖౌ అన్నారు, స్థితౌ, మూడు కూడా ద్వివచనంలో వచ్చినాయి ఆ పదాలు మూడు కూడా. అంటే ఒక జీవుణ్ణి ఒక దైవాన్ని రెండింటినీ కలిపి చూపిస్తుంది. ఈ ద్వివచనం అనే దాన్ని మనం ఇప్పుడు అధ్యయనానికి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. సంస్కృతంలో మూడు వచనాలు ఉంటాయి. మామూలుగా తెలుగు, ఇంగ్లీష్ ఎందులోనైనా సరే సింగులర్, ప్లూరల్ ఉంటుంది, ఏకవచనం, బహువచనం ఉంటుంది. సంస్కృతంలో మాత్రమే ద్వివచనం ఉంటుంది. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, మూడు వచనాల్లో పదాలని చెప్తారు. ఇక్కడ ఈ మూడు పదాలు స్థితౌ, దివ్యౌ, శంఖౌ మూడు కూడా ద్వివచనంలో వాడారు. అంటే ద్వివచనం ఎప్పుడు చెప్తారంటే రెండు రూపాలు ఒకటిగానే ఉన్నప్పుడు ద్వివచనం వస్తుంది. ఇప్పుడు రథంలో మాధవుడు, పాండవుడు ఇద్దరూ కూడా ఒకటే రథంలో ఉన్నారట. ఈ రథం యొక్క వర్ణన కూడా చాలా బాగుంటుంది. కఠోపనిషత్తు కూడా శరీరాన్ని రథంగా వర్ణించి చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ముందు ఎప్పుడైతే జీవుడు ఉన్నాడో స్వామి అక్కడ ఉండనే ఉన్నాడు. అంటే నేను అని మనం ఇప్పుడు నేను చేస్తున్నాను, నేను నడుస్తూ ఉన్నానని, నడుస్తుట అనే ప్రవర్తన చేయటానికి ముందే మన గ్రహింపు నేను. అందుకే మనం ఏమంటాం? నేను నడుస్తున్నానంటామా, నడుస్తున్నానంటామా? నేను నడుస్తున్నాను, నేను గ్రహింపుండి నడుస్తాను, నేను గ్రహింపుండి బాధపడతాను, నేను గ్రహింపుండి సంతోషపడతాను. ఏదైనా సరే అంటే బయటివన్నీ యాక్షన్స్ లో ఏవైతే దైహికంగా, మానసికంగా, ఫీలింగ్స్ రూపంలో, యాక్షన్స్ రూపంలో ఉన్నాయో అవన్నిటికీ ఆధారంగా వెనక ఏముంది? మన స్థిరమైన స్వరూపం ఉంది. స్థితౌ అన్న పదం వాడారు ఇక్కడ. స్థిరమైన స్వరూపం అంటే ఒక స్టేబుల్ స్టేట్, అది మన స్వభావం. మనం అదే, ఇది కాదు. ఈ చంచలమైంది మనం కాదు.
ఈ ఫికల్ మైండెడ్ నేచర్ ఏది ఉంటుందో అది మనం కాదు, అది జీవుడు. నేను అన్న గ్రహింపు ఏది ఉందో అది సచ్చిదానంద స్మృతి స్వరూపం. అందుకే మీరు ఏం చెప్తారు, నేనెవరంటే ఆ సచ్చిదానంద స్మృతి స్వరూపం ఉండి ఏం చేస్తుంది, నాతో పాటుగా శంఖం ఊదుమంటోంది. ఇప్పుడు సమానంగా, తేడా రాలేదు అక్కడ. ఎందుకంటే ఆ శబ్దం కూడా ఒకటిగానే వచ్చింది. ముందు శ్లోకంలో చెప్పిన అందరూ కలిపి చేసిన శబ్దం కూడా ఒకటిగానే వచ్చిందని ఒక్క శబ్దంగా చెప్పారు. ఇక్కడ కూడా ఇద్దరు కలిపి ఊదారు, అంటే ఒకటి ఒకటి ఇంకొకటి వేరుగా రాలేదు. ఇప్పుడు శ్లోకం చెప్తున్నాం అనుకోండి, మీరు ఇంతమంది చెప్పినప్పుడు కూడా ఒక్క గొంతులో వస్తుంది, అంటే శబ్దం ఒక్కటే ఇంతమంది చెప్పినప్పటికీ. అట్లాగే ఇక్కడ ద్వివచనం ఎందుకు చెప్పారంటే జీవుడు దేవుడు రెండు, దేవుడు అనేది రైమింగ్ కోసం చెప్పానంటే సచ్చిదానంద స్మృతి స్వరూపము ఎప్పుడూ స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ మహతి స్యందనే అన్నారు. స్యందనం అంటే రథం అని ఇక్కడ అర్థం. స్యందనం అంటే ప్రవాహం అని అర్థం. ప్రవాహం అంటే ప్రవర్తన అనేది ప్రవాహ రూపం. స్యందనం అని రథానికి ఎందుకు చెప్పారంటే రథం పరిగెత్తుతుంది కాబట్టి స్యందనం అని చెప్పారు. అంటే ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఒక ధాతువుతో అర్థం తీసుకున్నప్పుడు దానికి ప్రవాహం అని వచ్చింది, అప్పుడు మన ప్రవర్తనకి ప్రవాహం అని చెప్పొచ్చు, రథానికి ప్రవాహం అని చెప్పొచ్చు. అంటే అది లక్షణాత్మకంగానే చెప్తుంది, కానీ దీనికే ఈ పేరు అని ఉండదు సంస్కృతంలో. ఇప్పుడు మనం తెలుగులో ఒక కొండ ఉందనుకోండి, దాని పేరు కొండ. కొండను కొండనే అనాలి. ఇప్పుడు ఒక టేబుల్ ని కొండ అన్నామంటే అది మ్యాచ్ అవ్వదు, అట్లా ఉండదు సంస్కృతంలో. అంటే ఆ లక్షణం ఉన్న దేన్నైనా సరే ఆ పేరుతో చెప్పచ్చు. అంటే చాలా అర్థాలు ఇచ్చేస్తారు దానికి. ఏ వాటికి ఆ లక్షణం ఉందో వాటన్నిటికీ కూడా ఆ ధాతుపరంగా అది వర్తిస్తుంది. అంటే లక్షణాత్మకమైన ఎక్స్ప్రెషన్ ఉంటుంది, కానీ ఏదో బట్టి పట్టాల్సినది ఉండదన్నమాట. మనకు వేరే అన్ని లాంగ్వేజెస్ లో ఎట్లా ఉంటుంది, దీనికి ఇది మీనింగ్, ఇది ఇంతే. కానీ ఇది సంస్కృతం అట్లా కాదు. అక్కడ ఏమంటున్నారు, మహతి స్యందనే అంటున్నారు. స్యందనం అంటే ప్రవాహంగా వెళుతుందట. ఈ ప్రవాహ రూపమైన ప్రవర్తనల ప్రవాహం. మన జీవితం ఏమిటి చెప్పండి? ప్రవర్తనల ప్రవాహం. అంటే మనం ప్రవర్తించకుండా ఎప్పుడు ఉంటామా? ఉండము. ప్రతి క్షణం ప్రవర్తనలే ఉంటాయి కంటిన్యూస్ గా. ఇప్పుడు మీరు ఏం ప్రవర్తన చేస్తున్నారు? వింటున్నారు. అట్లా కాకుండా మనిషి ఎప్పుడు ఉండడు గాఢ నిద్రలో తప్పితే. అంటే ప్రవర్తనల ప్రవాహమైన ఈ దేహంతో ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు దేహం అంటే ప్రవర్తన చేయటానికి ఒక పరికరం, టూల్ అంతే, అంతకంటే దానికి ఏమి ప్రాముఖ్యత లేదు. దాంతో మనం ప్రవర్తిస్తున్నాం. దాంట్లో ఎవరున్నారు ఇప్పుడు? ఇందులో ఈ మహతి స్యందనే చాలా గొప్పదయింది. మహతి అంటే గౌరవింపబడదగిన దాన్ని మహాన్ అంటారు. మహాపూజాయం ధాతు అంటే మహాన్ అంటే ఎవరినైనా అన్నామంటే గౌరవింపదగిన వాళ్ళు అని అర్థం అక్కడ. ఇప్పుడు ఈ స్యందనం, ఈ రథము మహతి స్యందనం అట. అంటే చాలా గౌరవింపబడవలసినదైనది, ప్రవర్తనల ప్రవాహం కలిగిందనమాట ఈ దేహం. ఈ దేహంలో ఇప్పుడు ఎవరున్నారు? స్థితౌ మాధవ పాండవ. మాధవుడు అంటే కృష్ణుడు. కృష్ణుడు అంటే ఇంకా చాలా ఉంటాయి పేర్లు ఆయనకి. హృషికేశ, అట్లా ఇంకా ఇక్కడ ఎన్నో వస్తాయి. కేశవ, మాధవ మనం చెప్తున్నాం కదా. కృష్ణ, ఆనంద, ముకుంద, మురారే, ఎన్ని పేర్లన్నా ఉంటాయి. కానీ ఒక్కొక్క శ్లోకంలో ఆయనకు పేర్లు మార్చేందుకు చెప్తారు. ఒక్కొక్కసారి ఇది బాగుంటుంది, అది బాగుంటుందనా? అట్లా కాదు. అవన్నీ కూడా స్వామి యొక్క లక్షణాలని చెప్తాయన్నమాట. మాధవ శబ్దం ఎప్పుడు వాడతారంటే కంపింపజేసేవాడు మాధవుడట. మా అంటేనేమో ప్రకృతి, తన ప్రకృతిని కంపింపజేసేవాడు మాధవుడు. ప్రకృతి అంటే యాటిట్యూడినల్ బిహేవియర్. మనందరికీ కూడా, జీవులందరికీ కూడా ఏముంటుంది? త్రిగుణాత్మక ప్రవృత్తి అన్నాము. మీరు విన్నారు కదా, సత్వరజస్తమో గుణముల ప్రవృత్తి ఉంటుంది. ఆ ప్రవృత్తి యాటిట్యూడినల్ బిహేవియర్. దీన్ని కంపింపజేస్తాడు. కంపింపజేయటం అంటే షేక్ చేస్తాడు అన్నమాట. షేక్ చేయటం అంటే ఎట్లా ఉంటుందంటే, ఒక సీసాలో ఆడవాళ్ళు ఏదైనా రవ్వ కానీ ఏదైనా పోస్తున్నారు అనుకోండి, ఇంకా కొద్దిగా నిండుగా ఉంది, లాస్ట్కి ఏం చేస్తారు? టక్కి అని కొడతారు. అప్పుడు ఏమవుతుంది? కుదురుకొని కిందికి వెళుతుంది. అట్లా షేక్ చేస్తాడనమాట.
మన ప్రవృత్తిని అంతా కూడా షేక్ చేసి మనం దారిలో పెట్టేవాడు మాధవుడు. అంటే త్రిగుణాత్మకంగా ప్రవర్తించే జీవుణ్ణి కంపింపజేసి దాన్ని దారిలో పెట్టేవాడు మాధవుడు. అంటే త్రిగుణాలను రానివ్వకుండా మనం రక్షించే లోపల ఏ ప్రమాణం ఉందో, దేంతో పోల్చుకొని మనం ఇవన్నీ తెలుసుకుంటున్నామో అది లోపలే ఉంది, మనం రక్షిస్తూ ఉంది. ఒక్కసారి కూడా మనము దాంతో పోల్చుకోకుండా ప్రవర్తించలేము, ఎంత అజ్ఞానైనా సరే. ఎట్లాగంటే చిన్న పిల్లవాడికి కూడా నొప్పి ఉంటుంది కదా, వాడికి ఏమీ తెలియదు, ఏ సెన్స్ ఇంకా రాలేదు, అయినా నొప్పి ఉంటే కదా వాడు ఏడుస్తున్నాడు. వాడు ఏం చేస్తాడు, వాడికి ఒకటే అస్త్రం ఉంటుంది, రోదనాస్త్రం వేస్తాడు. వాడు ఏం వచ్చినా సరే, ఆకలేసినా అదే, పురుగు గుట్టినా అదే, నిద్ర పట్టకపోయినా అదే, తోచకపోయినా అదే. అమ్మకు మాత్రం తెలుస్తాయి వీడు ఏ ఏడుపు వీడిది అని, దేని వల్ల వీడు ఏడుస్తున్నాడు. నాన్నలకు తెలియవు అవన్నీ, ఎందుకంటే వాడు ఏడవగానే ఆకలిస్తుందేమో అని అమ్మకి ఇచ్చేస్తాడు. కానీ అక్కడ ఆకలి కోసం ఏడవట్లేదు, వీడికి ఇంకేం కావాలేదని ఒక్క పెంచే అమ్మ కంటే. మీరు ఒకటి గుర్తించండి, ఇప్పుడు వీడు చెప్పే ఉపమానాల్లో స్త్రీల గురించి అమ్మల గురించి చెప్పినప్పుడు ఈ కాలం వాళ్ళని మీరు ఊహించుకోవద్దు. మారిపోయినాయి ఇప్పుడు. ఈ కాలం ఆడవాళ్ళలో ఆడతనం లేదు, తల్లులలో మాతృత్వం లేదు, రెండూ లేవు. అవి చాలా గొప్ప విశేషాలు. అంటే రచనలోనే స్త్రీకి మాత్రమే ఉన్న ఒక మంచి క్వాలిటీస్ ఇస్తే సృష్టి లేదు మేము పురుషులతో సమానం అని అవన్నిటిని వాళ్లే షేవ్ చేసేసుకున్నారు. చేసుకొని వాళ్ళు ఇప్పుడు ఆడ కాదు మగ కాదు వాళ్ళు. సారీ టు సే, కానీ అది ఫ్యాక్ట్. ఎప్పుడైనా అమ్మ గురించి చెప్పినప్పుడు ఈ కాలం అమ్మలను అస్సలు ఊహించుకోకండి, అందులో వాళ్ళకి అమ్మత్వం అంటే మాతృత్వం లేదు వాళ్ళకు. సృష్టి స్త్రీని చాలా ప్రత్యేకంగా రచించింది. స్త్రీ చేయగలిగిన పని ఎవరు చేయలేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, అందరూ ఇండస్ట్రియలిస్ట్ కావాలి. ఇండస్ట్రియలిస్టులు అయ్యి ఏం చేస్తారండి, పిల్లల్ని ఇంట్లో ఆయా చేతిలో పెడతారు. అంటే మనం భావి భారతానికి ఎవరైతే పౌరులను ఇస్తున్నామో వాడేమో ఆయా చేతిలో డిప్రెషన్ లో పెరుగుతాడు, మనమేమో ఇండస్ట్రియలిస్టులు అయ్యి ఊరిని ఉద్ధరిస్తాము. స్త్రీకి ఎందుకు అది ఇచ్చారు, ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళని తక్కువ చేయటానికి కాదు. ఆ టాలెంట్ స్త్రీకి మాత్రమే ఉంది. ఒక మనిషిని మౌల్డ్ చేయటం అనేది ఎంత గొప్ప విశేషమో మీకు తెలుస్తుందా? అసలు సంస్కరించి వాడిని తీర్చిదిద్దటం అనేది ఓర్పు నేర్పుతో కూడిన పని. అది స్త్రీ చేయగలదు కానీ పురుషుడు చేయలేడని కదా వాళ్ళకి ఇవ్వలేదు. అసలు ప్రెగ్నెన్సీ అనేదే, దాన్ని ధరించటం అనేది ఎంత ఓర్పు. భూమితో పోల్చింది స్త్రీని. భూమికి ఉన్నంత ఓర్పు ఉంటే గాని ఆ పని చేయలేరు. అట్లాంటి ఒక ఉన్నతమైన స్థితిలో స్త్రీని పెడితే మన వాళ్ళేదో ధర్మాల ఆచారాల పేరుతో స్త్రీని గడప దాటనివ్వలేదని వీళ్ళు అతి తెలివితో ఆలోచించి, వెస్టర్న్ బుర్రతో ఆలోచించి బయటికి రోడ్డుకి ఈడ్చి సమాజాన్ని కుప్పగూల్చారు ఈ రోజున. ఎందుకు ఈ పిల్లలందరూ ఇట్లా తయారయ్యారు చెప్పండి? తల్లి పట్టించుకోనందువల్ల కదా. తండ్రి బాధ్యత పోషణ బాధ్యత, అది చేయాలి, చేస్తున్నాడు. దాంతో పాటు సంస్కారం నేర్పించొద్దు తండ్రి అని అనటం లేదు, కానీ పూర్తిగా అయితే తల్లి బాధ్యత. తండ్రిది కొద్దిగా ఉంటుంది, పాత్ర ఉండదని కాదు. కానీ అది తీసేసి ఇప్పుడు సంస్కారం లేకుండా వాళ్ళకి సంపద ఇస్తున్నారు. ఏమో దాని లాభమేమైంది? ఏం సాధించాం మనం దానివల్ల? ఎవరన్నారు స్త్రీని అసలు హిందూ ధర్మం తక్కువ చేసి మాట్లాడిందని? హిందూ ధర్మం అర్థం చేసుకున్నంతగా స్త్రీ విలువని ఇంకెవ్వరూ చెప్పలేరు ప్రపంచంలో. అందుకే ఉపమానాలు చెప్పినప్పుడు ఈ అమ్మలను, ఈ భార్యలను ఊహించుకోకండి. భార్య గురించి గొప్పగా చెప్పిన పూర్వకాలం భార్యలు వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు వాళ్ళు. కనుక ఇక్కడ మన ప్రవర్తనల ప్రవాహంలో ఈ దేహాన్ని రథం అంటున్నారు. దీనికి కఠోపనిషత్తు ఒక మంచి శ్లోకం మంత్రం చెప్తుంది. ఎట్లాగంటే, ఆత్మానగం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మన ప్రగ్రహమేవచ్చ ఇంద్రియాని హయానాహు విషయాగం స్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్ మనీషినః అంటుంది. అంటే ఆత్మానగం రథినం విద్ధి, లోపల ఉన్న సచ్చిదానంద పరబ్రహ్మంను రథంలో ప్రయాణం చేసేవాడిగా అనుకోవాలి. బుద్ధింతు సారథి, బుద్ధి ఏమో సారథి, నడిపిస్తుంది, రథాన్ని నడిపిస్తోంది. బుద్ధింతు సారథిం. తర్వాత మనః ప్రగ్రహమే వచ్చ, మనస్సేమో కళ్ళెం, గుర్రాలేమో
ఆ, ఇంద్రియాలు. ఇంద్రియాలు గుర్రాలు, మనస్సు కళ్ళెము, బుద్ధి ఏమో సారథి. ఏ దారిలో విషయాగం స్తేషు గోచరాన్ని, ఏ విషయాలలో మనం ప్రవర్తిస్తున్నామో అవి దారట, రహదారి. అంటే మనము ఈ దేహం అనే రథం మీద విషయాలనే రహదారిలో వెళ్తున్నాం. విషయాలలో ప్రవర్తన అనే రహదారిలో వెళుతూ ఉంటే లోపల ప్రయాణికుడు ఒకడు ఉన్నాడు, జీవుడు అనేవాడు. వాడు బుద్ధి అనే సారథిని పెట్టుకొని, మనస్సు అనే కళ్ళాన్ని చేతిలో పట్టుకొని ఇంద్రియాలనే గుర్రాలతో ప్రయాణం చేస్తున్నాడు. ఇది అక్కడ చూపించారు. ఇక్కడ కూడా శ్వేతైహి హయైహి అన్నారు. శ్వేతై హయై అంటే తెల్లని గుర్రములని మామూలు అర్థం. అక్కడ హయ శబ్దానికి హయగతో ధాతువు, మళ్ళీ వెనకాల అయగతో. ఇప్పుడు ఏదేమో హయగతో అంటే ప్రవర్తన కలిగినవి ఇంద్రియములు. ఎటువంటి ప్రవర్తన? శ్వేతమైన ప్రవర్తన. తెల్లదంటే తెల్ల రంగుకు శ్వేతం అనే ఆ గుర్తింపు ఎందుకు ఇచ్చారంటే గతి వృద్ధో ధాతు. తెలుపు రంగు ఏం చేస్తుందండి? దేన్నైనా సరే అంటే చిన్న మరకను కూడా అది ఎలివేట్ చేస్తుంది. అంటే దాని ప్రవర్తన వృద్ధి పొందించే ప్రవర్తన అన్నమాట. ఎట్లా ఉంటుంది? ఇది ఏదో వచ్చింది, బయటిది వచ్చింది అని అది వెంటనే చూపిస్తుంది. అంటే ఎంత తెల్ల బట్ట ఉంటే అంత తొందరగా కనిపిస్తుంది, వేరేదైతే అంత కనిపించదు మనకు. ఇప్పుడు శ్వేత అంటే ఇంద్రియములు శ్వేత అనే ప్రవర్తన కలిగినవి, వృద్ధి పొందే ప్రవర్తన కలిగినవి అక్కడ అని అర్థం. ఎట్లా వృద్ధి పొందాలి? మనం దేహం వృద్ధి పొందుతుంది అనుకున్నాం. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎట్లాగో శైశవ, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశ. శైశవం నుండి వృద్ధి పొందింది బాల్యం, బాల్యం నుండి వృద్ధి పొంది కౌమారం, కౌమారం నుండి వృద్ధి పొంది యవ్వనం, యవ్వనం నుండి వృద్ధి పొంది ఆ వృద్ధి ఏమైంది? క్షీణదశకు వస్తుంది. అంటే దేహంతో ఉన్న ఒక వృద్ధిలో క్షీణదశ కనిపిస్తుంది. వృద్ధి అంటే క్షీణించేది కాదు, వృద్ధి అంటే ఇంకెదగటమే. ఏది క్షీణిస్తుందో అది వృద్ధి పొందింది కాదు. అంటే వీటిని దేహానికి వచ్చే మార్పులను షడ్భావ వికారాలు అంటారు. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతి, క్షయతి, నశ్యతి. ఈ 6 రకాలైన మార్పులు కలిగింది దేహం. ఇప్పుడు ఇది వృద్ధి కాదు మరి. కానీ వృద్ధి పొందే ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే బుద్ధితో వృద్ధి పొందటం. బుద్ధి ఎదిగింది అనుకోండి. ఇప్పుడు ఇది కూడా మనం ఆలోచించాలి. ఒక సైంటిస్ట్ ఉన్నాడు, మాక్సిమం బ్రెయిన్ ని యూజ్ చేసేది సైంటిస్ట్ ఒక్కడే. మిగతా వాళ్ళందరూ అంత యూజ్ చేయరు కాబట్టి ఎక్కువ పోలిక మనం అంటాం. సైంటిస్ట్ ఏం చేస్తున్నాడు? శోధన చేయటం అనే దాన్ని ఒక బుర్రకు అలవాటు చేశాడు. కానీ ఎంత సైంటిస్ట్ అయినా సరే మళ్ళీ జన్మలో వచ్చినప్పుడు ఇదంతా ఉండదు అతనికి. ఇవన్నీ మర్చిపోతాడు. ఈ విషయాలు ఎందులో వర్క్ చేశాడో ఆ ఫీల్డ్ లో అది మర్చిపోతాడు. కానీ ఒక బుద్ధి ఉంది, ఆ బుద్ధికి పదును పెట్టడం అనే ఒక లక్షణం ఉంది, అది పోతుంది. అంటే ఇప్పుడు చనిపోయిన దాకెందుకు, ఓల్డ్ ఏజ్ లో మెమరీ లాస్ వచ్చింది అనుకోండి, గొప్ప సైంటిస్ట్ అయి ఉండొచ్చు, కానీ మెమరీ లాస్ వస్తే ఏం లాభం? అంత మర్చిపోతాడా లేదా? ఇప్పుడు ఆ పని చేయగలడా? చేయలేడు. కానీ బుద్ధిని పదను పెట్టి ఎట్లాగైతే ప్రవర్తించడం నేర్చుకున్నాడో ఆ బుద్ధి ఎదిగింది, వృద్ధి పొందింది. అది మళ్ళీ ఇంకొక జన్మలో అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అందుకే చిన్నతనం నుండే షార్ప్ గా ఉంటాడు అని ఎందుకంటాం మనం పిల్లల్ని? కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. వాడికి ఆ తేడా ఎట్లా వచ్చింది? ఇంకా మనం ఏం నేర్పించక ముందే ఆ తేజస్సు ఉంది వాడిలో. ఎక్కడి నుండి వచ్చింది? ఆ జీవుడికి పూర్వ జన్మ సంస్కారం అంటాం మనం. ఆ పూర్వజన్మ సంస్కారం చిన్నప్పుడే ప్రతిబింబిస్తుంది ప్రతి విషయంలో. కొంతమంది ఎట్లా ఏడుస్తారు? రాక్షసులు ఏడ్చినట్టు ఏడుస్తారు చిన్నతనంలో. ఇంకా షాపింగ్ మాల్ కి తీసుకెళ్తే ఏదైనా కొనివనంటే వాడి కింద పొర్లాడి వాడి ఏడుస్తుంటారు. చేస్తారా లేదా? కొంతమంది చెప్తే వింటూ ఉంటారు. అంటే ఎట్లా ఈ తేడా ఎందుకుంది అంటే వాడి పూర్వ సంస్కారం అన్నమాట. మొండితనము ఇవన్నీ ఈ కాలంలో తీవ్రమైన ఆరోగెన్స్ తో ఉంటారు పిల్లలంటే రాక్షసులు. ఎందుకు ఉంటున్నారంటే పూర్వజన్మ సంస్కారం క్యారీ ఫార్వర్డ్ అయింది. బుద్ధి ఎట్లా ఎదిగిందో అది ఎదుగుదల. అంటే ఇప్పుడు మనం బ్రతుకుతున్నామంటే బుద్ధితో ఎదుగుతున్నామో దేహంతో ఎదుగుతున్నామో?
అంత డౌట్ఫుల్ గా ఉంది మీకు. దేహంతో ఎదిగితే ఏమవుతుంది? డెత్. డెత్ ఈస్ ది డెస్టినీ, ఇంకేం లేదు, ఎప్పటికైనా అదే. బుద్ధితో ఎదిగితే వికాసం. వికాసం అంటాం మనం. ఒక పువ్వు వికసించింది అన్న పదం ఎట్లా వాడతాం మనం, అట్లాగే బుద్ధి వికాసమును పొందాలి. ఎట్లా వికాసమును పొందాలి? ఇంద్రియం అనే ఒక రచన ఎంత బాగా ఉందంటే దేహంలో, స్వామివారు చెప్తుంటే చాలా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి ఒక్కొక్కసారి. ఒక గోవు ఉందనుకోండి, గోవు కన్ను ఉంది. ఆ కన్ను ఎట్లా డిజైన్ చేయబడింది, అదొక ఇంద్రియం. ఎట్లా డిజైన్ చేయబడిందంటే గోవుగా అది ప్రవర్తించి ఆ ఇంద్రియము గోవు అనే చేష్ట నుండి దాన్ని దాటించేసి ఎదిగేటట్టు చేస్తుంది. ప్రతి యోనిలో అది ఉంది. ఇప్పుడు కుక్క ఉంది, కుక్క ఇంద్రియాలన్నీ కూడా ఎట్లా డిజైన్ చేయబడినాయి అంటే కుక్కగా ఆ యోనిలో ప్రవర్తించి అది దాన్ని దాటేస్తుంది. ఎట్లాగంటే ఇప్పుడు మనము ఒక కరికులం డిజైన్ చేసి క్లాస్ రూమ్ లో పెట్టాం, అన్ని క్లాసెస్ కి పెట్టాం సిలబస్ ని. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో మనం ఎట్లా కరికులం ని డిజైన్ చేస్తాం చెప్పండి? ఆ సిలబస్ ఎట్లా పెడతాము? చదువుకొని జూన్ లో చేరిన వాడు నెక్స్ట్ మార్చ్ కల్లా వాడు ఏమవుతాడు? దాన్ని దాటేస్తాడు. మనం పాస్ అంటాం కదా, పాస్ అంటే ఏమిటి? దాటేయటం అని అర్థం. తరగతి, ఆ పేరులో చూసారా తెలుగు పదం ఎట్లా ఉందో? తరగతి అంటే దాటేటటువంటి ప్రవర్తన అని అర్థం. క్లాస్ అంటుందో అందులో అర్థం లేదు, తరగతిలో అంత అర్థం ఉంది. అంటే దాటేటట్లుంది. అంటే ఎక్కడైనా సరే సృష్టిలో మనం సృష్టిని కాపీ కొట్టే యూనివర్స్ ని కాపీ కొట్టి యూనివర్సిటీ డిజైన్ చేయబడుతుంది. ఎప్పుడైనా ఎట్లా ఉంది? దాటేటట్లుంది. అంటే మన ఎప్పుడైతే అన్ని యోనుల్లో అట్లా ఉందో మన ఇంద్రియాలు ఎట్లా ఉన్నాయి? ఇక్కడ ఈ ఇంద్రియాలతో మనం ప్రవర్తించి దాటేస్తాం. ఏం దాటేస్తామంటే ఒక ఫిజికాలిటీని దాటి నాన్ ఫిజికల్ రెల్మ్ లోకి వెళ్తాం మనం. అది మనిషి యొక్క ఇంద్రియాల తేజస్సు. అది పశుపక్షాదుల్లో ఉండదు. ఒక మనిషికి మాత్రమే ఎట్లా ఉంటుంది? నాన్ ఫిజికల్ స్టేట్ లోకి వెళ్తాడు వాడు. అంటే కాన్షియస్నెస్ అని దాని మీద ఇంత స్టడీస్ చేస్తున్నాడు. కాన్షియస్నెస్ ఎక్కడి నుండి వస్తుందని. కాన్షియస్నెస్ అనేది బయట వెతికితే దొరికేది కాదని ఇంకా సైంటిస్ట్ కి అర్థం కావట్లేదు. కొంచెం లోపల వెతుకుతున్నాడు ఈ మధ్య, కానీ కాన్షియస్నెస్ మీద సివియర్ గా స్టడీస్ చేస్తున్నారు. అయినా సరే అది ఎక్కడి నుండో పుడుతుంది అనుకుంటున్నాడు. అది పుట్టదు, ఉన్నది అని తెలియదు. సత్ అంటే ఉన్నది, ఉనికి అనేది ఇంకా అర్థం కాలేదు. కాన్షియస్నెస్ దాకా వచ్చాడు, నెమ్మదిగా వస్తాడు. ఇంకో 100-200 సంవత్సరాల్లో టచ్ చేస్తాడేమో, చూద్దాం. ఇప్పుడు ఎట్లాగో మన ఇంద్రియాలు ఎట్లా డిజైన్ చేయబడినాయి? ప్రవర్తించాలి, ప్రవర్తించి ఎదగాలి, ఎదిగి దాటాలి, ఫిజికాలిటీని దాటేయాలి అక్కడ. అట్లా ప్రతి ఇంద్రియం డిజైన్ చేయబడింది. డిజైన్ చేయబడి ఎట్లా ఉందంటే అన్ని ఇంద్రియాలు ఉన్నాయి మనకు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, మనం సప్త ధాతువులు అన్ని చెప్పుకున్నాం కదా. ఇన్ని ప్రవర్తనలు ఉండగా మన సెన్స్ ఏమిటి? ఒక సెన్స్ ఉంది మనకేమిటి? నేనున్నా అన్న సెన్స్ ఉంది. ఇంద్రియాల సెన్స్ ఉందా? నేనున్న సెన్స్ ఉందా? ఇప్పుడు అంటే అన్ని ప్రవర్తనలు కలిపి ఒకటే సెన్స్ ఇస్తున్నాయి మనకి. ఏం సెన్స్ ఇస్తున్నాయి? నేనున్నా. కానీ ప్రవర్తన ఎట్లా ఉంది? ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియం విడివిడిగా వాటి ప్రవర్తనలు, వాటి యాక్షన్స్ అన్ని వేరువేరుగా ఉన్నాయి. లోపల రక్తం వేరు, మాంసం వేరు, సప్తధాతువులు అంటే అవే కదా, ఎముకలు వేరు, నాడులు వేరు, ఇవన్నీ వేరువేరుగా ఉండి అన్ని అవి పనిచేస్తున్నాయి. పంచవాయువులు వేరు, అన్ని పనిచేస్తున్నాయి. మళ్ళీ చేతులు, కాళ్ళు, వాక్కు, పాయు, ఉపస్థలు ఇవి పనిచేస్తున్నాయి. శ్రోత్రత్వ, చక్షు, జిహ్వ, ఘ్రాణములు అనే జ్ఞానేంద్రియాలు ప్రవర్తిస్తున్నాయి. మన ప్రవర్తన అంటే ఇన్ని ఉన్నాయి, అన్ని వ్యూహబద్ధంగా ఉన్నాయని చెప్పుకున్నాం మనం. ఇవన్నీ ఎట్లాగైతే ఇక్కడ సైన్యంలో వాళ్ళు వ్యూహబద్ధంగా రచించారు, మన ఇంద్రియాలన్నీ అట్లా ఉంటే మనకేం సెన్స్ ఇస్తున్నాయి? ఒకటే సెన్స్. ఏం సెన్స్ వస్తుంది మీకు ఇప్పుడు? నేనున్నా. ఆ ఎరుక ఇస్తుంది, ఇంకేం ఇవ్వట్లేదు. చెవి వింటుంది అన్న సెన్స్ వస్తుందా మీకు? లేదు, ఉన్న సెన్స్ వస్తుంది. కాలు నడుస్తుందన్న సెన్స్ వస్తుందా ఎప్పుడన్నా? ఉన్న సెన్స్ వస్తుంది. ఇది ఒక వ్యూహబద్ధమైన రచన. ఇంద్రియాలన్నీ అవి శ్వేతై హయై అంటే ప్రవర్తించాలి, ప్రవర్తనలో వృద్ధి పొందాలి. అటువంటి ఇంద్రియాలు ఉన్నాయి మానవ దేహానికి. ఇది కృష్ణార్జునుల రథం మనది. మన కౌరవ సైన్యం కాదు, అవన్నీ మనం కాదు, గుర్తుపెట్టుకోండి. సాధకుడు అంటే కృష్ణార్జునుల రథంలో ఉన్నవాడు, ప్రవర్తించి దాన్ని దాటే తేజస్సుతో ఉన్నవాడు గనుక శ్వేతై హయై యుక్తే
మహతి స్యందనే స్థితౌ. స్థితౌ అంటే ష్ఠాగతి నివృత్తి అంటే చాలా స్థిరంగా ఉన్నాడట. ఎంత స్థిరంగా ఉన్నాడు? అనేక జన్మలలో గడిచినాయి. అనేక జన్మలలో కూడా స్వామి ఉన్నాడు, జీవుడు ఉన్నాడు. ఆ స్వామి జీవుడు ఇద్దరూ కలిసి కూడా అనేక జన్మలలో స్థిరంగా ఉన్నారు. ఇద్దరు ఉంటే కూడా మనం ఒక్కడంటామా, రెండంటామా? ఇంట్లో కూడా తెలుగులో చాలా గొప్ప విశేషం తెలుసా మీకు? పెద్దవాళ్ళని గౌరవించే తగిన వాళ్ళని నువ్వు అంటామా, మీరు అంటామా? మీరు ఎందుకంటాం? మీరంటే ఇద్దరు కదా, ప్లూరల్ కదా అది. మీరు మీరు అని ఎందుకంటాం మనం? నువ్వు అనే చిన్నవాళ్ళని అంటాం. అంత రెస్పెక్ట్ అక్కర్లేకపోతే నువ్వు అంటాం. రెస్పెక్ట్ ఇవ్వవలసిన వాళ్ళని ఏమంటాం? మీరు అంటాం. మీరు అంటే ఇద్దరు ఉన్నారు. ఇద్దరిని కలిపి ఒకటే వ్యక్తికి అంటున్నాం మనం. దీని మీద ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి ఒక మంచి ఉదంతం ఉంటుంది మహాభారతంలో, మీరు నువ్వు అని ఎట్లా అనాలి అనకూడదు అని. దాని గురించి వచ్చేవారని చెప్పుకుందాం. ఈ దివ్యమైన శంఖములు పూరించటం అంటే ఏమిటో కూడా అది మనం వచ్చేవారని చెప్పుకుందాం. చెప్పండి. తత శ్వేతైర్ హయైర్ యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతుః. ఓం తత్ సత్.